హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. నిన్న చూసాం న్యూస్. సో ఏంటంటే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. ఖజానా ఖాళీ అవటానికి ఉచితాలే కారణమని వ్యాఖ్యానించింది. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కోటీశ్వరులు కూడా ఉచిత పథకాలు అందుతున్నాయి. ఇది చాలా తప్పు. అలాగే సో ఇవన్నీ చూడాలి కదా గవర్నమెంట్ అంటుంది కోర్టు. నిజమే, తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత పథకాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకాల వల్ల రాష్ట్రంలో త్వరలోనే తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు అంటే ఆర్థికంగా ఎదురు కావచ్చు అని ఆందోళన వ్యక్తం చేసింది. సో ఏంటంటే రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడానికి ఉచిత పథకాలే ప్రధాన కారణమని జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు చాలా సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది ఈ వ్యాఖ్యలు. కంటోన్మెంట్ బోర్డుకు సర్ఛార్జీ బకాయిల చెల్లింపుకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసు సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోటీశ్వరులకు రైతు బంధు, లగ్జరీ బైకులపై తిరిగే వారికి ఫీజు రీఎంబర్స్మెంటు ఎలా ఇస్తారు మీరు అని ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉచితాల వల్ల గ్రామాల్లో కూలీలు దొరక్క రైతులు ఏడుస్తున్నారు. ప్రజలు కష్టపడి పనిచేసే రోజులు వీడియోల్లో మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర జనాభా కన్నా రేషన్ కార్డుల్లో ఉన్న సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. ఈ కేసులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు 25.45 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తాన్ని బకాయిలో చెల్లిస్తామని ఆయన వివరించారు. ఆయన వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం వ్యక్తిగతంగా హాజరు ఆయన ఇంకా ముద్దు అవసరం లేదు అని చెప్పింది. అయితే విషయం ఏంటంటే నిజమే, ఈ ఉచితాల వల్ల నిజంగా లబ్ధిదారులు కూడా నష్టపోతున్నారు. నేను చెప్పాను నిన్న, అసలు అవసరం లేదు ప్రభుత్వ పథకాలు, ఉచితాలు, మేమే బతికి చూపిస్తాం. సో ఆలోచించాలి ప్రభుత్వం కూడా. థ్యాంక్ యూ.